సార్ నేను అడుగుతున్నది ఒకటే సార్, యాంటీ నేషనల్ నేషనల్ ఇష్యూ అది కాదు. ఇక్కడ ఇప్పుడు ఈ డిబేట్ లో కూడా టాపిక్ డైవర్షన్స్ జరుగుతున్నాయి. ఎవరో ఎప్పుడు చేశారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు పవర్ లో లేరు. గత 3 టర్మ్స్ గా మీరే పవర్ లో ఉండేది, మీరు జవాబుదారితనం చేయాలి, మీరు చెప్పాలి. వాళ్ళు ఏం అడుగుతున్నారు సార్? ఒకటి సార్, మీరు ఇందాక పోలీసు వాళ్ళ మీద పడ్డది చూపిస్తున్నారు, బట్ 16 ఏళ్ల పిల్లని ఇన్అప్రాప్రియేట్ గా టచ్ చేసి కొట్టింది అమ్మాయి వెళ్ళి కొట్టిందా సార్? అమ్మాయికి ఏం సంబంధం సార్ ఆడబిడ్డకి? మరి ఆడబిడ్డకి న్యాయం చేస్తారా? అసలు నేమ్ ట్యాగ్ లేకుండా పోలీసు వాళ్ళు ఎట్లుంటారు సార్? నేమ్ ట్యాగ్ ఇస్ పార్ట్ ఆఫ్ ది యూనిఫామ్. మరి ఆ నేమ్ ట్యాగ్ లేకుండా ఎలా వెళ్ళి కొడతారు సార్? యూనిఫామ్ లేకుండా ఎలా వెళ్తారు సార్? ఇవన్నీ హోమ్ మినిస్టర్ గారికి తెలియని రూల్సా, లేకపోతే మాబోటి నార్మల్ పీపుల్, కామన్ పీపుల్ చెప్పాల్సిన రూల్సా? మీరు ఏకంగా పవర్ లో ఉండి అంత పెద్ద హోదాల్లో ఉన్న మీరే రూల్స్ పాటించట్లేదు. అంత వయసున్న వాళ్ళు, కనీసం చిన్న పిల్లలు, మైనర్ పిల్లల్ని హ్యాండిల్ చేయడం కూడా చేత కాదా సార్? మరీను ఎవరైతే ఇందుకు తిరగబట్టి ఒక మాట వాళ్ళని యాడ్ కొట్టండి. చేయాలండి. సారీ. అనవసరంగా అనవసరమైన మిగతా వాళ్ళ పిల్లల్ని కొట్టాల్సిన అవసరం ఏంటి సార్? వాళ్ళు ఏం అడుగుతున్నారు? చర్చలకు వచ్చినారన్న, చర్చలకి రాలేదు. నిన్న ఓన్లీ డిమాండ్స్ యాజ్ ఎ పేపర్ రూపంలో తీసుకున్నారు, చర్చించలేదు. దానికి సొల్యూషన్ కూడా ఏమి ఇవ్వలేదు. 21 days నుంచి హంగర్ స్ట్రైక్ జరుగుతుంటే ఏ రోజు లేంది నిన్న అంత పెద్ద ఎత్తున నిరసన తెలిసేసరికి ఆ రోజు మీడియా మొత్తము దేశం మొత్తం చూస్తుండేసరికి పిలిచి చేశారు తప్పితే, మీరెందుకు సార్? ఒక పవర్ లో ఉన్నారు, వయసులో పెద్దవాళ్ళు, మీరెందుకు ముందు స్టెప్ తీసుకొని పెద్ద మనసుతోని వాళ్ళతో చర్చలకు ఎందుకు వెళ్ళుండకూడదు సార్? అసలు వెళ్ళుండొచ్చు కదా. మరి మీరు వెళ్ళుంటే ఈ రోజు అసలు ఈ సిచ్యువేషన్ లోకి వచ్చేదే కాదు. మరి మీరు అన్ని లైన్స్ దాటేసి మళ్ళీ వాళ్ళని యాంటీ నేషనల్ అంటారు. ఈ రోజు వరకు కూడా స్టూడెంట్స్ కోసం, ఆ 20 మంది స్టూడెంట్స్ కోసం ఒక్క నిమిషం ఎవరైనా మౌనాన్ని పాటించారా సార్? నిన్న నరేంద్ర మోడీ గారు అడ్రస్ చేస్తూ వాన బాగుంది, చల్లగుంది, వర్షం ఉంది, ఇలాంటివా సార్ దేశ ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది? ఆ ప్రెస్ మీట్ పెట్టకున్నా పర్లేదు సార్, బట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు బి అకౌంటబుల్. ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మేమందరం కూడా ఓట్లేసాం సార్, ఓట్లేసి గెలిపించుకున్నాం. ఈ రోజు అరే ఎందుకు వేసామన్న పరిస్థితికి వస్తుంది. అంత దారుణంగానే హ్యాండిల్ చేసేది. అక్కడ నిరసన జరుగుతుందని తెలుసు, అక్కడ వాళ్ళు మార్చ్ చేస్తారని తెలుసు. అంత తెలిసినాక కూడా బ్యాడ్జ్లు లేకుండా వచ్చి 16 ఏళ్ల పిల్లలు, మైనర్ పిల్లల్ని ఇన్అప్రోప్రియేట్ గా టచ్ చేసి కొట్టడం ఏంటి సార్? అసలు మీరు అన్నట్టు ఎవరైతే కొట్టారో వాళ్ళు కొట్టండి, వీఆర్ నాట్ స్టాపింగ్ యూ. బట్ మీరే లా అబైడింగ్ గా మీరే చేయకపోతే 16 ఏళ్ల పిల్లల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? బట్ ఇట్ ఈస్ వెరీ అన్ఫేర్ టు హ్యాండిల్ దోస్ కిడ్స్ లైక్ దట్. అండ్ వాళ్ళు అడిగేది ఒక్కటే, కరెక్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి అని అడుగుతున్నారు. దానికి ప్రాబ్లం ఏంటి సార్? అసలు ఎవరో ఒకరు అకౌంటబుల్, క్రెడిబుల్ గా ఉండాలి కదా. హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఇప్పుడు నీట్ పేపర్ ఇన్నిసార్లు లీక్ అయింది, ఎన్నో పేపర్ లీక్ అవుతున్నాయి. మన ఎవరు అకౌంటబుల్ ఉంటారు సార్? ఎవరిని అడగాలి సార్? ఎవరికి వాళ్ళు మేము కాదంటాం, సిబిఐ ఇన్వెస్టిగేషన్ అంటారు. ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకో 10 ఏళ్ళు పోతుంది. ఈ లోపల ఈ టర్మ్ లో ఇంకొక 2 నీట్ పేపర్లు లీక్ అవుతాయి. సఫర్ అయ్యేది స్టూడెంట్సే. మరి వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి సార్? మీరు వాళ్ళ మీద, వాళ్ళు మీ మీద అన్నట్టంటే ఎట్లా సార్? ఎవరో ఒకరైనా అకౌంటబిలిటీ తీసుకోవాలి కదా. గతంలో రాజీనామా చేయలేదు, ఇప్పుడు చేయకూడదు అంటే గతం వేరు, ఇప్పుడు వేరు. పీపుల్ ఆర్ మచ్ అడ్వాన్స్డ్, పీపుల్ ఆర్ లుకింగ్, పీపుల్ ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి మీరైనా సరే కొంచెం అందరు అకౌంటబిలిటీ, తీసుకోండి. క్రెడిబిలిటీ తీసుకొని స్టూడెంట్స్ హెల్ప్ చేయాలి. ఒక మాట సాయి గారు,